ఈ ధన్యతను మరి మూడో మాటను ధ్యానించడానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు ఇట్టి సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు, కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి యోహాను సువార్త మరి ఇప్పటి వరకు మరి మొదటి మాటను రెండవ మాటను ధ్యానించగా మనము విన్నాము. మరి మూడవ మాటను మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు చూసుకుందాం. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆ తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేది. మరి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన ఉనికిలో దేవుడు దీవించునుగాక. మరి ఇక్కడ ఒక గొప్ప బాధ్యత మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఈ భాగంలో చదవబడిన భాగంలో ముగ్గురు కనిపిస్తున్నారు మనకు. ఎవరెవరంటే యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తున్నారు, మరి అదే రీతిగా తల్లి అయిన మరియ కనిపిస్తుంది, మరి అదేవిధంగా తన ప్రియశిష్యుడైనటువంటి యోహాను గారు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ భాగంలో మనం చదువుకున్న భాగంలో మనకు ముగ్గురు ఇక్కడ కనిపిస్తున్నారు. మరి అమ్మ ఇదిగో నీ కుమారుడు, మరి అక్కడ యోహానుతో మరి ఇదిగో నీ తల్లి అని మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప బాధ్యతను మరి ఇక్కడ తల్లికి అప్పచెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఎంతో వేదన చెందుతున్నాడు, ఆయన ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. సిలువలో చాలా వేదన బాధను అనుభవిస్తూ కూడా ఆయన ఒక బాధ్యతను కలిగి ఉన్నాడు, తల్లి పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు. ఆయన ఎంత శ్రమ నొందినప్పటికి కూడా మరి ఒక గొప్ప మాదిరి అక్కడ కనపరుస్తున్నాడు. శ్రమలో కూడా, అంత వేదనలో కూడా, అంత మరి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తల్లి బాధ్యతను ఏమాత్రం కూడా ఆయన వదిలిపెట్టట్లేదు. ఆ తల్లిని ఒంటరిగా వదిలిపెట్టట్లేదు. మరి తల్లి యొక్క బాధ్యతను మరి ఆయన తీసుకుంటున్నట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. తల్లిని మరి చివరి వరకు కూడా మరి ఒక చివరి దశలో కూడా మరి తల్లి యొక్క బాధ్యతను కనపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి ఈ యొక్క బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నాడంటే తన ప్రియ శిష్యునికి ఈ యొక్క బాధ్యతను అప్పగిస్తున్నాడు. మరి తన ప్రియ శిష్యునికి మరి ఒక తల్లి యొక్క సంరక్షణను అప్పగిస్తున్నాడు. మరి ఆ శిష్యునికే ఈ శిష్యునికే మరి తల్లి యొక్క బాధ్యతను ఎందుకు అప్పగిస్తున్నాడు అంటే మరి ఆయన యోహాను తన ప్రియ శిష్యుడు, మరి అదేవిధంగా చూసుకుంటే తన రొమ్మున ఆనుకొనిన శిష్యుడు, మరి అదేవిధంగా చూసుకుంటే ఆయనకు సమీపంగా ఉన్న శిష్యుడు, మరి అదేవిధంగా చూసుకుంటే ఆయనకు నమ్మకమైన శిష్యుడు. మరి ఏ విధంగా ఉన్నాడంట? నమ్మకంగా మరి ఒక దేవుని యేసయ్య దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా విధేయతను కలిగిన శిష్యునిగా ఉన్నాడు, మాటకు లోబడే శిష్యునిగా ఉంటున్నట్టుగా మనము చూస్తున్నాం. మరి మరి అందుకనే ఈ యొక్క బాధ్యతను మరి తన యోహాను గారికి అప్పచెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ నా తల్లి నీ తల్లి అని యోహానుకు ఆ బాధ్యతను అప్పగిస్తున్నట్టుగా చూస్తున్నాము. ఆ బాధ్యతను యోహానుకు అప్పచెప్పి మరి ఆయనను ధైర్యపరుస్తున్నట్టుగా కూడా మనము చూస్తున్నాం అనమాట. అదేవిధంగా తల్లిని ప్రేమిస్తున్నాడు, తల్లిని కూడా ధైర్యపరుస్తున్నాడు, తల్లికి కూడా ఒక ఆదరణను కలుగజేస్తున్నాడు. ఒక కుటుంబ బాధ్యతను అక్కడ దేవుడు అప్పగిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం అనమాట. మరి అదేవిధంగా ఒక తల్లి యొక్క వేదన గురించి మనము చూసుకున్నాం. మరి లూకాసు వార్త, ఒక్కసారి లూకాసు వార్త తీయండి, 2:34 చూసుకున్నాం. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమించబడుచున్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని వెళుతున్నదని ఇక్కడ మరి ఒక
ఎవరు చెప్తున్నారంటే ఒక సిమియోను ప్రవక్త చెప్తున్నాడు అనమాట. మరి అక్కడ మరి మనము అదేవిధంగా మరి లూకాసు వార్త 2:27 కూడా 27 కూడా మనం చూసినట్టయితే అక్కడ మన భాగ్యం చదవాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ బాలుడిగా ఉన్నప్పుడు ఆ శిశువుని మరి ఏం చేస్తున్నారు, దేవాలయంలోకి తన తల్లిదండ్రులు తీసుకొని వెళ్తున్నారు. అక్కడ దేవాలయంలోకి తీసుకువెళ్ళినప్పుడు దేవుని ఆత్మచేత మరి అక్కడ సిమియోను నింపబడిన వాడే ఒక ప్రవచనము అక్కడ చెప్పి ఉంటున్నాడు. మరి ఒక ప్రవచనం ఏమిటంటే, మరి మరియను మరియు నీవు నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోవచ్చున్నది అని ఇక్కడ మరి ఒక సిమియోని యొక్క ప్రవచనంను చూస్తున్నాం అనమాట. మరి ఒక ప్రవచన నెరవేర్పును కూడా మనం చూస్తున్నాము. మరి ఏ విధంగా మరి ఆయన ఒక ప్రవచనం చెప్పి ఉంటున్నాడు అంటే, శిష్యుగా ఉన్నప్పుడే మరి ఆయన ఒక ప్రవచనము నెరవేర్చున్నాం. మరి ఆ శిశువుగా ఉన్నప్పుడు ఆమె అనుకొని ఉండవచ్చు, మరి ఏంటి నా హృదయంలో ఖడ్గం దూసుకుపోవడం ఏంటి అని అనుకొని ఉండవచ్చు. కానీ అక్కడ దేవుని యొక్క మర్మము ఉన్నది కాబట్టి మరి ఆ ఒక నెరవేర్పును, ఆ ఒక ప్రవచన నెరవేర్పును మనము ఇక్కడ చూస్తున్నాం. మరి ఆయన శిశువుగా ఉన్నప్పుడు చెప్పబడిన ఆ ఒక ప్రవచనము ఆయన యవన దశలోకి వచ్చినప్పుడు నెరవేర్చబడుతుంది అనమాట. మరి అదేవిధంగా సిమియోని యొక్క ప్రవచనము నెరవేరబడి ఉన్నది. మరి ఆమె ఒక లోతైన బాధను తల్లి అక్కడ ఎంతో వేదనతో మరి అక్కడ కనపరుస్తున్న తల్లి మరి ఆమె హృదయ వేదను ఎవరు కూడా మరి తీర్చలేరు. అంత బాధాకరమైన సన్నివేశంలో మరి అక్కడ తల్లి ఉంటున్నట్టుగా మనము చూస్తున్నాం. మరి ఆ యొక్క హృదయంలోకి సేమ్ ఖడ్గం దూసుకుపోయినట్టుగా ఆమె యొక్క హృదయము ఆ విధంగా మారిందనమాట. మరి అదేవిధంగా మనం ఈ లోకరీతిగా చూసుకున్నట్టయితే మన బిడ్డల్ని ఎవరైనా ఒక్క దెబ్బ కొడితే మనం అస్సలు ఊరుకోం. ఏమంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నోటి నుండి వచ్చే మాట ఏంటంటే, నువ్వు మాత్రము కొట్టొద్దు, నా బిడ్డల్ని నువ్వు కొట్టొద్దు, ఏదైనా ఉంటే ఫస్ట్ నాకు చెప్పు అని మనము స్పష్టంగా వారికి చెప్పేస్తామన్నమాట. కానీ తల్లి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఎంతో మరి వేదనతో రోదనతో తన కుమారుణ్ణి మరి అక్కడ కొడుతున్నప్పుడు, ఎంతో రక్తసిద్ధంగా ఉన్నప్పుడు, మరి రక్తం అడుగులు ఆయన కొట్టుమిట్ట ఆడుతున్నప్పుడు మరి ఆమె ఎంత వేదన చెందుతుంటున్నది. మరి ఆమె పరిశుద్ధాత్మ ద్వారా మరి ఒక కుమారుని కలిగి ఉంటున్నది. మరి 9 నెలలు మోసి మరి ఎన్నో అవమానాల చేత, నిందల చేత మరి ఆమె అక్కడ కుమారుని పెంచి ఉంటున్నది. మరి అదే రీతిగా మరి ఆమె మరి గొప్ప ఒక ధన్యురాలుగా ఈ లోకమందు పిలువబడ్డది. మరి మరియమ్మ ఎవరు? ఒక గొప్ప ధన్యురాలు, ఒక తల్లి, గొప్ప తల్లి అన్నమాట. మరి అదేవిధంగా మనము నిర్గమకాండ మరి మనము మన తల్లిదండ్రులను ప్రేమించే వారంగా ఉంటున్నామా లేదా ఒకసారి దేవుని వాక్యంలో చూసుకున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12 ఒకసారి చదువు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతు అగునట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఇక్కడ చెప్తుంది. అది కూడా ఒక విధమైన సన్మానమే. మరి శాల్వాలు కప్పడము, పువ్వుల దండలు వేసుకోవడము, బుకేస్ ఇచ్చుకోవడము, ఇది కూడా ఒక విధమైన సన్మానమే. అది ఒక ఘనతకు గుర్తింపే. కానీ మరి ఇక్కడ మరి సన్మానము అంటే మరి మన తల్లిదండ్రులకు విధేయతను కలిగి ఉండాలి. మరి వారి మాటకు లోబడి ఉండాలి. వారిని ప్రేమించేవారమై ఉండాలి. మరి విధేయత కలిగి ఉండాలి. మరి ఆ రీతిగా మనము మరి చేయకపోతే మరి ఎలా ఉంటామో, మరి ఇప్పుడు ఎట్లా ప్రేమించకపోతే, అవిధేయులుగా ఉంటే, మరి గౌరవించకపోతే మరి దేవుని వాక్యం ఏం చెప్తుందో మరొకసారి చూసుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 5:8 చూసుకున్నాం ఒకసారి. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5. కదా, మనము ప్రేమించకపోయిన ఎడల, గౌరవించకపోయిన ఎడల, విధేయత చూపించకపోయిన ఎడల మరి ఎలా ఉంటుందంట? ఎవడైనాను తన స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు ఎలాంటి వాడంటే విశ్వాసఘాతకుడు చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడు. మరి ఇంతకన్నా ఇంకా ఏం చెప్పలేము. మరి అవిశ్వాసి కంటే చెడ్డవాడని ఇక్కడ దేవుని వాక్యము చెప్తుందనమాట. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే తిమోతికి రాసి మరి ఇక్కడ మరి మనము తల్లిదండ్రులను ప్రేమించే వారమై ఉండాలి. మరి ఎంత భక్తి చేసినా మరి తల్లిదండ్రులను ప్రేమించకపోతే అంతా కూడా వృధానే. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎన్ని క్రీస్తు గురించిన మాటలు చెప్పినా అంతా కూడా వృధా అని ఇక్కడ చెప్తుంది. అవిశ్వాస కంటే కూడా
మరి ఏమంట చెడ్డవాడై ఉండును అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూసుకుందాం. రెండవ తిమోతి 3:2. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. చాలు. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే ఏలైనగా మరి ఇక్కడ ఏంటంట ఏలయనగా మనుషులు ఎలాంటి వారంట స్వార్థప్రియులంట, మరి ధనాపేక్ష కలిగిన వారంట, బింకంలాడువారంట, మరి ఇంకా ఏంటి దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయత చూపించేవారు, కృతజ్ఞత లేనివారు, ఎలాంటి వారంట అపవిత్రతతో కూడిన సమానమైన వాటి వారంట. మరి తల్లిదండ్రుల పట్ల అవిధేయతను చూపిస్తే ఎట్లా ఉంటుందంట, కృతజ్ఞత లేకుండా జీవిస్తే అపవిత్రతతో సమానమని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి కొంతమందిని మనం చూసుకుంటాం. మరి ఎంతోమందిని నిర్దాక్షిణ్యంగా మరి అక్కడ రోడ్లపైన కానీ పట్టడి అన్నం కూడా సరిగ్గా పెట్టరు. మరి అదే రీతిగా మరి ఓల్డేజ్ హోమ్స్లలో కూడా వేస్తూ ఉంటారు. మరి వారిని సరి అయిన పోషణ ఉండదు, సరిగ్గా చూసుకోరు. మరి అలా చూసుకోరు వాళ్ళని. మరి అదేవిధంగా తల్లిదండ్రులను మరి ఏం చేయాలి, ప్రేమించే వారమే ఉండాలి. మరి వారిని మరి కొట్టకూడదు. ముఖ్యంగా ఏంటంటే వారిని కొట్టకూడదు, దూషించకూడదు అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి నిర్గమకాండము 21 15 కదా ఏమంటున్నాడు ఇక్కడ, తల్లినైనను తండ్రినైనను కొట్టేవాడు ఏంటంట మరణశిక్ష పొందుతారని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి కొట్టేవారిగా ఉండొద్దు, వారిని అస్సలు కొట్టకూడదు, వారిని తిట్టకూడదు. అదే 21:17 చూసుకుందాం. మరి మనము కదా మరి ఏమంటున్నాడు, శపిస్తే కూడా మరణశిక్ష ఉంటుందంట. మరి అవును, మన అయ్యగారు కూడా మరి ఎన్నోసార్లు మనకు వాక్యంలో చెప్తాం, వ్యర్థుడా అని కూడా అనొద్దు, మరి తోటి వారిని చూసి వేస్ట్ అని కూడా అనొద్దని మరి అయ్యగారు వాక్యంలో మనకు బోధిస్తూ ఉన్నాడు. నిజంగా వ్యర్థుడా అని కూడా అనొద్దంట, శపించొద్దని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్నది అనమాట. మరి అదేవిధంగా మనము తల్లిదండ్రులను ప్రేమించే వారమై ఉండాలి, వారి సంరక్షణలో వారి బాధ్యతను మనము కలిగి ఉండాలి. మరి అదేవిధంగా సామెతలు 23:22 ఒకసారి చూసుకుందాము. సామెతలు 23:22 కదా ఏమంటున్నాడు ఇక్కడ, నీ తల్లి ముదిమి అందు ఆమెను ఏమాత్రము కూడా నిర్లక్ష్యము చేయొద్దంట. మరి వాళ్ళు ఒక వృద్ధాపంలోకి వచ్చినప్పుడు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళ ఆలన పాలన ప్రతిదీ మనము చూసుకోవాలి. వారు కోరుకునేది ఏంటంటే మన నుంచి ప్రేమ మాత్రమే కోరుకుంటారు. మరి ఇది అందరికీ వర్ధిస్తుంది, నాకును కూడా వర్ధిస్తుంది. కాబట్టి మనము ఎట్లా ఉండాలంటే వారిని నిర్లక్ష్యము చేయకూడదు. మరి తల్లిదండ్రుల పట్ల ప్రేమను కలిగి బాధ్యతను కలిగి మరి వాళ్ళను సంతోషపెట్టే విధంగా మనము ఉండాలి. మరి యేసయ్య మరి ఆయన ఒక గొప్ప బాధ్యతను తల్లి పట్ల కలిగి ఉన్నాడు. మరి ఆ బాధ్యత ప్రియ శిష్యుని కూడా అప్పజెప్పి ఉంటున్నాడు. మరి అదేవిధంగా మన పరలోకపు తండ్రి యొక్క మరి బాధ్యతను, తల్లి బాధ్యతనే కాకుండా తన పరలోకపు తండ్రి మరి చిత్తాన్ని కూడా ఆయన నెరవేర్చిన వాడై ఉంటున్నాడు. మరి ఆయన బాధ్యత మరి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన బాధ్యతను కూడా నెరవేర్చి ఉంటున్నాడు అనమాట. మరి అదేవిధంగా మత్తయి సువార్త 17:15 చూసుకుందాం ఒక్కసారి. మత్తయి సువార్త. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును. మత్తయి సువార్త 17:15 నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. మత్తయి సువార్త చదువుతున్నారా మీరు? మత్తయి సువార్త 17:15
అదే చదువుతున్నారా? అయితే ఇక్కడ మరి మరి చూసుకున్నట్టయితే ఇక్కడ దేవుని చిత్తాన్ని మరి ఆ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని మరి యొక్క కుమారుడు ఇక్కడ బాధ్యతను నెరవేరుస్తున్నాడు. మరి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని మరి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి అదే విధంగా మరి మా క్రియలలో మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో గొప్ప మాదిరి ఈ లోకంలో మనకు చూపించి వెళ్ళి ఉంటున్నాడు. మరి సిలువలో ఆయన తన్ను తాను తగ్గించుకుంటూ ఎంతగానో ఆయన మరి ఒక ప్రేమను కనపరిచి వెళ్ళి ఉంటున్నాడు. ఆయన ప్రేమమయుడై ఉంటున్నాడు. ఆయన ప్రేమ మరి ఎంతో గొప్పది. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మరి ఆయనను ఎంత సిలువలో మరి ఆయనను ఎంత అవమానపరుస్తున్నా, ఎంత శ్రమ పెడుతున్నప్పటికీ కూడా, ఎంత అవమానపరుస్తున్నప్పటికీ కూడా, ఎంత రక్తసిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మరి మొదటి మాటను మనం చూసుకున్నాం ఇప్పటివరకు. మరి తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పి ఉంటున్నాడు కదా. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని ఇక్కడ మరి అంటున్నాడు. మరి క్షమాపణ కలిగిన హృదయం కలిగి మన యేసయ్య ఉంటున్నాడు అనమాట. మనం కూడా మన అందరినీ మరి క్షమిస్తూ ప్రేమిస్తూ మనము ముందుకు కొనసాగాలి. మరి అదేవిధంగా మనము క్షమించే వారమై ఉండాలి, ప్రేమించే వారమై ఉండాలి, కుటుంబ బాధ్యతను కలిగిన వారమై ఉండాలి. మరి క్రీస్తును మన క్రియలలో మనము చూపించాలి. క్రియలు అంటే మనము నడిచే విధానం బట్టి మన ఆయనను చూపించాలి. యేసయ్యను మనము ఒక మాదిరిగా మనం ఆయనను చూపించాలి. ఆయన రాజ సువార్తను ప్రకటిస్తూ మనము మన క్రియల ద్వారా ఆయనను మనము ప్రకటించాలి. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్తను ప్రకటించే అవసరం లేదు. మన జీవితం ద్వారా మనము క్రీస్తును ప్రకటించాలి. మరి అదేవిధంగా మనము అందరము మరి దేవుని ప్రేమను కలిగి, క్షమాహృదయంను కలిగి, మరి తగ్గింపును కలిగి, మరి అదేవిధంగా మనము ఆయన ప్రేమను మన క్రియలలో చూపిస్తూ మాదిరికరమైన జీవితం జీవించాలని మరి ఆయన ఒక గొప్ప బాధ్యత కుటుంబం పట్ల కలిగి ఉన్నాడు. మనం కూడా మన బాధ్యతను కుటుంబం పట్ల కలిగి ఉండి మరి దేవుడు మనకు ఒక కుటుంబ బాంధవ్యాలు ఈ లోకంలో మనకు ఇచ్చి వెళ్ళి ఉంటున్నాడు కనుక ఈ బాధ్యతలన్నింటిని మనము సక్రమంగా నెరవేరుస్తూ దేవుని చెంత మనము ఏమనిపించుకోవాలి, మనము మన యందు ఆయన ఆనందించే రీతిగా మనము ఉండాలన్నమాట. మరి క్రీస్తు యందు మరి తండ్రి అయిన దేవుడు చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎప్పుడైతే అన్నాడో మరి మనల్ని చూసినప్పుడు కూడా మన దేవుడు మనల్ని చూసినప్పుడు మరి నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు వీళ్ళ యందు నేను ఆనందిస్తున్నాను అని మన జీవితాల ద్వారా మనము కనపరిచే వారమే ఉండాలి. అట్టి విధంగా దేవుడు మనల్ని చెప్పుకోవాలి. దేవుడు ఆ విధంగా మనల్ని గణపరిచే విధంగా మనము ఉండాలి. మరి ఒక గొప్ప బాధ్యతను మరి ఆయన కలిగి ఉంటున్నాడు. మరి అలాంటి బాధ్యతలను మన కుటుంబం పట్ల కలిగి ఉండాలని మరి క్రియారూపకమైన జీవితాన్ని మనం జీవించాలి. ముఖ్యంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మన జీవితాలను కట్టుకుంటూ మనం ముందు కొనసాగాలి. మరి ఒక కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగారు. ఆమేన్.